టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని హైడ్రా కూల్చివేసింది. ఆ భవనాన్ని శనివారం పూర్తిగా నేలమట్టం చేసింది. తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించాలనే ఆరోపణతో దీన్ని హైడ్రా ఇటీవలే కూల్చివేసింది. అయితే ఈ విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. చాలా రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్ కన్వెన్షన్ కూల్వేతపై నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై పుకార్లను నమ్మవద్దని తన అభిమానులు శ్రేయోభిలాషులకు నాగార్జున సూచించారు. ఈ విషయంలో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ చేశారు. తాము ఒక్క సెంటు భూమి కూడా అక్రమంగా ఆక్రమించలేదని మరోసారి స్పష్టం చేశారు. సెలబ్రిటీలకు చెందిన విషయాల్లో ఊహాగానాలు పెద్దగా చేసి చూపించడం ఎక్కువగా ఉంటాయని నాగార్జున పోస్ట్ చేశారు. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వస్తున్నాయి. పట్టా డాక్యుమెంటెడ్ స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించాం. అదనంగా ఒక్క సెంటు స్థలాన్ని కూడా ఆక్రమణ చేయలేదు అని నాగార్జున ట్వీట్ చేశారు. తాను ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, తీర్పునకు కట్టుబడి ఉంటానని నాగార్జున తెలిపారు. తాము తుమ్మడికుంట చెరువు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించలేదని గతంలోనే ప్రత్యేక కోర్టు చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు. హైకోర్టు ముందు మేము ఇప్పటికీ వాదనలు వినిపించాం. చట్టాలను, తీర్పును నేను శిరసావహిస్తా. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లను తప్పుదోవ పట్టించే విషయాలను నమ్మవద్దని నేను కోరుతున్నా అని నాగార్జున విజ్ఞప్తి చేశారు.